అనగనగా ఒక ఊరిలో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక ఐస్ క్యూబ్, ఒక పచ్చిమిర్చి స్నేహితులుగా ఉండేవారు. అలా ఒకరోజు ఉల్లిపాయ, టమాటా, ఐస్ క్యూబ్, పచ్చిమిర్చి సరదాగా నడుచుకుంటూ వెళుతూ ఉంటాయి. కానీ ఆ రోజున బాగా ఎండగా ఉండడంతో ఐస్ క్యూబ్ కరిగిపోతుంది. ఐస్ క్యూబ్ కరిగిపోయిందని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి బాధతో ఏడ్వసాగాయి. ఇంకా చేసేదేమీ లేక అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళసాగాయి. అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక మిర్చి బజ్జీవాడు చూసి మిర్చిని తీసుకుని బజ్జీ వేస్తాడు. మిర్చి చనిపోవడంతో ఉల్లిపాయ, టమాటా ఏడ్చుకుంటూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. అలా వెళ్తుండగా ఒక అతను టమాటా వచ్చేది చూడకుండా టమాటాని తొక్కి వెళ్ళిపోతాడు. అలా టమాటా చితికిపోతుంది. చితికిపోయిన టమాటాని చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటూ అలానే ఒక దగ్గర కూర్చుని ఏడుస్తూనే ఉంటుంది. ఆ ఏడుపు విన్న అమ్మవారు ఆకాశంలో ఉరుములు మెరుపులతో ప్రత్యక్షమవుతారు. ఉల్లిపాయ నువ్వు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? అమ్మా, మేము నలుగురు స్నేహితులం. ఐస్ క్యూబ్ చనిపోతే ఏడవడానికి నేను, టమాటా, పచ్చిమిర్చి ఉన్నాం. అలాగే పచ్చిమిర్చి చనిపోతే ఏడవడానికి నేను, టమాటా ఉన్నాం. అలాగే టమాటా చనిపోతే ఏడవటానికి నేనున్నాను. మరి నేను చనిపోతే ఎవరేడుస్తారమ్మా అంటూ ఉల్లిపాయ ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు ఉల్లిపాయ, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఎవరైతే నిన్ను కోస్తారో, నీకు హాని కలిగిస్తారో వాళ్ళే ఏడుస్తారు అంటూ అమ్మవారు ఉల్లిపాయకి వరం ఇస్తారు. ఆ వరంతో ఉల్లిపాయ చాలా సంతోషిస్తుంది. అందుకే మనం ఉల్లిపాయని కోసినప్పుడు ఏడుస్తాము. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.